హనుమంతుడి కుటుంబానికి ధన్యవాదాలు. అది మైలవరం దగ్గర పొందుగల అనే మా గ్రామంలో అంటే నేను ఈ కంపెనీకి జాయిన్ అయిన సుమారు ఒక 6-7 నెలలు అవుతుంది. ఇప్పటికే ఒక 6-7 లక్షలు బిజినెస్ చేశాను నియర్ పేరెంట్స్. అయితే విశేషం ఏంటంటే నేను ప్రతి ఫీల్డ్ని అబ్జర్వ్ చేస్తాను. ముందు ఇచ్చేసి వెనక్కి తిరిగి రాను. ఈవెన్ ప్యాడీ కానీ, మ్యాంగో కానీ, చిల్లీస్ కానీ, ఏ క్రాప్ అయినా సరే ఇవాళ RPS 76 ఇచ్చారంటే అది రైతు దగ్గరండి కల్పించి సాయిల్లో అప్లికేషన్ చేపించి మళ్ళీ 5 days తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. అదేవిధంగా మైలవరం దగ్గర పొందుగల మ్యాంగోలో అంటే అక్కడ నీటి వనరులు తక్కువగా ఉంటాయి, వర్షాధారం మీద పడతాయి. ఆ మామిడి తోటలు ఏమైనాయంటే మన RPS 76 దగ్గర నుండి 2 times అప్లై చేపిస్తే ఆ పూత వచ్చే టైంలో 16 సంవత్సరాలు అంటే 16 years నుంచి కాయని మామిడి చెట్లు కూడా ఈ ఇయర్లో పూత వచ్చినాయి. పూత రావడమే కాదు, రైతు భయపడ్డాడు. ఏంటి మీరు 2 సార్లు మాకు స్థాయిలో RPS 76 వాడించారు, దానివల్ల ఉపయోగం ఏంటని అడిగితే మీరు తొందరపడద్దు అని 3 times తిరిగారు. 3rd టైంకి వెళ్ళేసరికి ఆ రైతే చెబుతున్నాడు 16 సంవత్సరాల నుంచి ఈ చెట్లు అసలు పూతే పోయట్లేదు, కాపు కాయట్లేదు. అలాంటిది ఇప్పుడు పూత పూసినాయి. మన గురి కింద అంతప్పుడు ఆయన కాయలు చూపిస్తుంటే నాకు ఎంటుకలు పొలికించిపోయింది. 16 సంవత్సరాల నుంచి పోయిన చెట్లు ఈ సంవత్సరం పూసినాయి. మళ్ళీ ఆ రైతు ఏం చేస్తున్నాడు, 2nd టైం అప్లై చేద్దామని అంటే ఈ ట్రిప్స్ వచ్చేసి కొంచెం డ్యామేజ్ చేస్తున్నాయి. అయినా సరే నేను మొన్న ఫాలో అప్ అయ్యాను. ఇంకొక విశేషం ఏంటంటే బత్తాయి తోటలో ఆయన దగ్గర కోటలో బిజినెస్ చేశాడు. ఇది డీలర్, పెస్టిసైడ్స్ డీలర్. ఆ డీలరు నా మాటలు అసలు లెక్క చేయాల. సార్ మీరు నాకు రూపాయి ఇవ్వద్దు, నేను 2 times అప్లై చేపిస్తాను అని ఆయన 25 గంటలు చెప్పాడు. ఏది 4 ఎకరాలకి అంటే 4 పాటికలు 100 చెట్లు ఉంటాయి. దానికి 25 గంటల ముందు గంటలు లేదు, అసలు నేను మీ ఫీల్డ్ చేయలేదండి అన్న. తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయమన్నాడు. 4 గంటలేమో 14-35 గంటలు, ఒక 6 గంటలేమో యూరియా తీసుకున్నాడు. RPS 76 దగ్గర కల్పించారు. విత్ ఇన్ 5 days అసలు నేను ఇంతవరకు పుట్టాను అంటే నేను దగ్గర నేషనల్ ఇంటర్నేషనల్ పెస్టిసైడ్స్ కంపెనీలో చేశాను. బైర్ క్రాప్ సైన్స్, శాంటోస్ ఇండియా లిమిటెడ్, తర్వాత ఇంకా 2-3 కంపెనీలు చేశాను. ఆ కంపెనీల్లో కూడా చూడండి రిజల్ట్ బత్తాయి తోటలో చూశాను. చూడండి ఒకసారి, ఇంతవరకు ఇలాంటి RPS 76 లాంటి ప్రోడక్ట్ అసలు నేను చూడలేదు. ఇంటర్నేషనల్ కాదు, నేషనల్ కాదు, ఏ కంపెనీ ప్రోడక్ట్ కూడా నా కంటితో నేను చూసి చాలా ఆశ్చర్యపోతున్నాను. విత్ ఇన్ ఒక 7 days బ్యాక్ ఫాలో అప్ అయ్యాను. చూడండి ఒకసారి. వీడియో తీశారండి, ఆ వీడియో మీకు చూపిస్తున్నారు. అతనికి 15 సంవత్సరాలు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ కంపెనీలో ఫెర్టిలైజర్ కంపెనీస్లో పనిచేశాడు. చేసి అతను ఉన్న అనుభవంతో చూసిన తర్వాత మన ప్రోడక్ట్ నేను మన ధన్వంతరిని జాయిన్ చేసి మీరు ఆర్గానిక్ షూట్ అవుతారని చెప్పి మోటివేట్ చేస్తే ఆర్గానిక్ ఇవి మార్కెట్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ రిజల్ట్ చూసి ఆయన షాక్ అయ్యాడు. అంటే నా సర్వీస్లో నేను ప్రోడక్ట్ చూడలేదు సార్ అని. అంటే ఏంటి ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే అంత క్వాలిటీ ప్రోడక్ట్ మన దగ్గర ఉండి కూడా ఇంకా చిన్నగా దేశంలో ఒక ప్రమోటర్ ఇన్ ది సెన్స్ ఒక ప్రజలు ఈరోజు 5,000 రూపాయలు ఆదాయం తీసుకోవడం అంటే తప్పే అవుతుంది అనుకోండి. ఎవరు మన కంపెనీ మంచి ప్రోడక్ట్ ఇచ్చిందా లేదా? చిల్లీస్లో కూడా అసలు ఇప్పటికి ఫస్ట్ క్రాప్లోనే ఎకరానికి 15-20 క్వింటాలు తీపించే రైతులు కూడా ఉన్నారు. 2 ఎకరాలు లేడీ ఫార్మర్లు 2 ఎకరాలు వేశారు. మీ చిల్లీస్ 6699 15 ట్రక్కులు, ట్రాక్టర్ ట్రక్కులో కొండమిరపకాయ వస్తుంది. 15 ట్రక్కులు, మామూలుగా 7-8 ట్రక్కులు వస్తారు. ఫస్ట్ క్రాప్లోనే
15 ట్రక్కులు, ట్రాక్టర్ ట్రక్కులు ఒండిగరబాయిలో వచ్చారు. అంత మెరాకిల్స్ అనమాట. ఆర్పిఎస్ 76 అంటే నేను ఇంతవరకు నాకు 55 ఇయర్స్ ఇలాంటి ప్రోడక్ట్ ఏ కంపెనీలో నేషనల్ ఇంటర్నేషనల్లో కూడా చూడలేదు. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచి రిజల్ట్. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ చెప్పుకున్నాం, గ్రూప్ లో పెడతారంట ఆయన. గ్రూప్ లో చెప్పుకున్నాం. రాదు సార్, గ్రూప్ లో పెడతాడు ఆయన. ఇక్కడ చాలా మంది హెల్ప్ అయితే రీసెంట్ గా భీమవరంలో నేను ఒక పేషెంట్ కి మన జూనియర్ పిలిచాడు, వెళ్ళాను. కోమాలు ఉన్నాడు, పరిచయం చేశాడు. వాడు కోమాలు ఉన్నోడికి నేను డాక్టర్ అసలు ఆ పని నాకు